రైట్. ఇప్పుడు దొరికారు, నిండా దొరికారు మీరు నాకు. ఏమని పాడారు? సర్వశక్తుడు నా సొంతమాయను పాడారా? పాడారు. మీరు పాడొద్దు ఇంకా. సర్వశక్తుడు నా సొంతమాయను. దానిలో అక్షరము ఉంది, ఆత్మ ఉంది. మృత్యుంజయుడు నా జీవమాయను. దానిలో అక్షరము ఉంది, జీవం ఉంది. అక్షరం రూపంలో పాట పాడేవాళ్ళు ఏమని పాడతారంటే, సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. తేలిపోతా పాడతారు, రెపరెపలాడుతా పాడుతూ ఉంటారు. ఇది అక్షరం రూపంలో పాడుతూ, అక్షరాన్ని రూపంలో పాడుతూ ఉండేవాళ్ళు అలాగూ తేలిపోతూ ఉంటుంది. ఆత్మ రూపంలో తీసుకుంటే ఏమవుతుందంటే, సర్వశక్తుడు నా సొంతమాయను. దేవుని శక్తి నాలో ఉంది, దేవుని ఆత్మ నాలో ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం నాలో ఉంది. ఈ దేవుని యొక్క శక్తి నా ఎముకల్లోకి వెళుతుంది, దేవుని శక్తి నా గాయాల్లోనికి వెళుతుంది. ఎక్కడ నా ఎముక విరిగిందో అక్కడకు దేవుని శక్తి వెళుతుంది. ఎక్కడ నాకు స్టంట్ వేయబడిందో అక్కడికి దేవుని శక్తి వెళుతుంది. ఎక్కడ నాకు కిడ్నీస్ పాడైనయో అక్కడికి దేవుని శక్తి వెళుతుంది. దేవుని శక్తి నా రక్తంలోకి వెళుతుంది, దేవుని శక్తి నా ఎముకల్లోనికి వెళుతుంది, దేవుని శక్తి నా కండరాల్లోకి వెళుతుంది, దేవుని శక్తి నా నడువులోకి వెళుతుంది, దేవుని శక్తి నా వెన్నుపూసలోనికి వెళుతుంది అని ఆ సర్వశక్తుడు నా సొంతమైన ఆ శక్తిని నీ లోపలికి, లోపలికి, గది గదిలోనికి, ఎముక ఎముకలోనికి, కణము కణములోనికి ఆ శక్తిని నీలో పుంజుకుంటా ఉంటావు. ఇది ఆత్మరూపం అంటే. మృత్యుంజయుడు నా సొంతమాయను. మరణాన్ని గెలిచిన దేవుడు, మరణాన్ని ఓడించిన దేవుడు, ఓటమిలో నుండి జయమిచ్చే దేవుడు, కృంగుదలలో నుండి ఎదుగుదల ఇచ్చే దేవుడు, తారుమారు పరిస్థితుల్లో నుండి వాటన్నిటిని సరిచేసి లేవనెత్తే దేవుడు. ఆయన నా సొంతమయ్యను. ఆ మృత్యుంజయుడు నా సొంతము. ఆ మృత్యుంజయుడు నాలో ఉన్నాడు. ఆ మృత్యుంజయుడు నా బాడీలోకి ఉన్నాడు. ఆ మృత్యుంజయుడు నాలో ఆ పునరుద్ధాన శక్తితో నింపాడు అని నువ్వు లోపల ఆ ఆత్మను నువ్వు లోపలికి తీసుకుంటా ఉంటే నీ శరీరం ప్రియులరా పునరుద్ధానపు శక్తితో నింపబడుతుంది. సోదరుడా, సోదరి, నీ సమస్యలు చాలా కాలంగా నీకుండటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని నువ్వు అక్షరం రూపంలో తీసుకుంటున్నావు. వాక్యాన్ని నువ్వు ఆత్మ రూపంలోనికి తీసుకోవాలి. వాక్యాన్ని నీ లోపలికి తీసుకోవాలి. వాక్యాన్ని నువ్వు లోపలికి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఈ మెసేజ్ విన్న తర్వాత నువ్వు ఇంటికి వెళతా కూడా ప్రార్థన చేస్తూనే వెళతావు. నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అనవసరంగా మాట్లాడబుద్ధి కాదు, ప్రార్థన చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్యము ఆత్మరూపములో నీ లోపలికి వెళ్ళింది. అలాగూ నువ్వు ఆత్మరూపంలో తీసుకుంటున్నావా? ఏదో ఆదివారం రావాలి కాబట్టి వస్తున్నావా? అది కూడా పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నావా?
ఇక్కడ ఆమేనని చెప్పకముందే పరిగెత్తుతుంటావా? అంటే నీకు అర్థమేంట? అక్షరం, నువ్వు భక్తి అంతా అక్షరం భక్తి. అక్షరం భక్తి 100 సంవత్సరాలు చేసినా ఉపయోగం లేదు. అక్షరం భక్తి నీవు 200 సంవత్సరాలు బ్రతికినా వేస్ట్. డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక యవనస్తుడున్నాడు. ఒక యవ్వన కాలంలో రక్షణ పొందాడు. దేవుని కొరకు అగ్నిలాగా మండాడు. దేవుని కొరకు జీవించాలని ప్రయాసపడ్డాడు. రెడ్ ఇండియన్స్ మధ్యకు వెళ్ళి దేవుని సేవ చేశాడు. యవ్వన కాలంలోనే 1000 మందిని దేవుని కొరకు సంపాదించాడు. ఆయన జీవితంలో రెడ్ ఇండియన్స్ అనే వాళ్ళందరినీ ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఆయన వారములో ఏదో ఒక్కసారి ఏమో కొంచెం తినేవాడంట. మిగిలిన టైం అంతా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడంట. ఆత్మరూపములోనికి మారిపోయాడు. సోదరుడా, సోదరి, నీ మారు మనసు ఒక్క ఆత్మనైనా రక్షిస్తుందా? నీవు మారు మనసు పొందుట ద్వారా ఒక్కరన్నా ప్రభువులోకి వచ్చారా? నీ వరకు నువ్వు ఊగుతూ వస్తున్నావు, ఊగుతూ వెళుతున్నావు. లేనిపోని అన్ని మనసుకెక్కించుకుంటున్నావు, ఆత్మను దిగజార్చుకుంటున్నావు. అక్షరం రూపంలో నీ భక్తి ఉన్నది. ఆత్మరూపములో భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎన్ని శోధనలు వచ్చినా ప్రభు కొరకు నిలబడతారు. ఎలాంటి మాటలు విన్నా నా ఆత్మను చంపే ఈ మాటలు నేను ఎక్కించుకోను, వీటితో నాకు పని లేదని త్రిప్పి కొడతావు. దేవుని సన్నిధి అనంటే భయభక్తులతో ఉంటావు. కారణము దేవునిని నువ్వు ఆత్మరూపంలోకి తీసుకుంటున్నావు. పిల్లరా, నేను ఈ వర్తమానం మీకు ఇస్తా ఉంటే దేవుని ఆత్మ నా శరీరంలో ప్రతి అవయవంలో కదులుతుంది. తెలుసా మీకు? ప్రతి ఆర్గాన్లో, ప్రతి బాడీ ఆర్గాన్స్, అన్ని అవయవాల్లో ఆయన ఆత్మ నీళ్లు కదిలినట్లుగా నాలో కదులుతూ ఉన్నది. అందుకే ఈ మాటలను నా దేవుడు మీకు ఇస్తున్నాడు. సంఘము ఆత్మరూపములోనికి రావాలి. సంఘము దేవుని శక్తిని కనుగొనాలి. సంఘము దేవుని ఉజ్జీవాన్ని పొందాలి. అది సంఘం అంటే. వెళతాను, చైర్ మీద కూర్చుంటాను, అవగానే వెళ్ళిపోతాను. వెళతాను, పట్టా మీద కూర్చుంటాను, వింటాను, అవగానే వెళ్ళిపోతాను. అది కాదు సంఘం అంటే. మీరు తెలియక పొరపాటు పడుతున్నారు. సంఘం అంటే అది కాదు. ఆత్మరూపములోనికి రావాలి. ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. దేవుని ఆత్మ నీలో పని చేయాలి. అందుకే ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీతో మరలా నేను ఒక క్రొత్త నిబంధన చేయుచున్నాను. అదేమిటంటే అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. నీ మైండ్లో పరిశుద్ధాత్ముడు ఉండాలి. నీ కళ్ళల్లో పరిశుద్ధాత్ముడు ఉండాలి. నీ నోట్లో పరిశుద్ధాత్ముడు ఉండాలి. నీవు తినే ఆహారం కూడా పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. నీ కడుపులోకి వెళితే ఆత్మ చేత కలుపుకోవాలి నీవు. అదండి నూతన నిబంధన అంటే, క్రొత్త నిబంధన అంటే. క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే, దేవునికి నీవు పెళ్లి చేయబడ్డావు అని అర్థము. దేవునితో
నీవు ఐక్యపరచబడ్డావని అర్థము. అలాంటి వారు ఎలా అవుతారంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. అయితే 7 నుండి చదువుదాం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఎలాగో చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో యోధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. ఆమేన్. నేను ఒక క్రొత్త నిబంధన చేస్తూ ఉన్నాను. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నీతో నాతో ఒక క్రొత్త నిబంధన చేస్తా ఉన్నాడు. నీ ఇష్టానుసారంగా చేయటం కాదు, ఒక క్రొత్త నిబంధనలోనికి మనం రావాలి. ఒక నూతన నిబంధన, క్రొత్త నిబంధన. ఏమిటా క్రొత్త నిబంధన అని చూస్తే 10వ వచనం చదవండి. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఆమేన్. ఏమంటున్నాడండి? వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. అంటే ఏంటో తెలుసా? మన మనస్సులో ధర్మ విధులు ఉంటాయి, మన హృదయములో ఆయన రాస్తూ ఉన్నాడు. ఒక చెయ్యి తల మీద, ఒక చెయ్యి గుండె మీద పెట్టుకోండి. అందరూ ఒక చెయ్యి తల మీద, ఒక చెయ్యి గుండె మీద. తల మీద పెట్టుకున్న చెయ్యి చూసి ఇది నా మనస్సు అని చెప్పు, ఇది నా మనస్సు అని చెప్పు. గుండె మీద పెట్టుకున్న చెయ్యితో ఇది నా హృదయం అని చెప్పు. చెప్పారా? ఇప్పుడు మనస్సులో ధర్మ విధులు ఉన్నాయి, హృదయములో ఆయన ధర్మ విధులను రాస్తూ ఉన్నాడు. అంటే ఈ 2 చోట్ల దేవుని వాక్యమే ఉండాలి. ఆమేన్. వేరా మనస్సులో దేవుని వాక్యం అండి, హృదయంలో వాక్యం అంటే ఆటోమేటిక్గా చేతులు, కాళ్ళు, నడుము, వెన్నుపూసలు అన్ని వాటికి సహకరించాల్సిందే. అవి చెప్పకుండా ఈ కాళ్ళు, చేతులు ఎక్కడికి పోవేక, ఎక్కడ పోవు. మనసు చెబితేనే కాళ్ళు పనిచేస్తాయి, మనసు చెబితేనే చేతులు పనిచేస్తాయి, మనసు చెబితేనే కళ్ళు పనిచేస్తాయి. మనస్సులో వాక్యం, హృదయంలో వాక్యం, టోటల్గా బాడీ అంతా వాక్యం. ఆత్మ రూపములో ఆత్మ నిబంధన ఇది. ఇలాగ మన అందరము దేవుని ఆత్మ రూపంలోనికి మనం వచ్చామనుకోండి, ఏమవుతుందో తెలుసా? అక్కడ ఏమంటున్నాడు? నేను వారికి దేవుడినయ్యుందును. చవడ కొట్టండి ఒకసారి. నేను వారికి దేవుడినయ్యుందును. తర్వాత ఏమంటాడు? వారు నాకు ప్రజలయ్యుందురు. ఆమేన్. అంటే అక్షరం రూపంలో ఉండే వాళ్ళకి దేవుడు కాదు, ఆత్మ రూపములో వచ్చిన వారికి నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఇలాంటి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటేనండి దేవుడు కూడా ఆనందిస్తాడు. ఇలాంటి వాళ్ళు చప్పట్లు కొడుతుంటే దేవుడు కూడా చప్పట్లు కొడతాడు. ఇలాంటి వాళ్ళు చేరి విజ్ఞాపన చేస్తుంటే దేవుడు కూడా వాళ్ళ ప్రార్థన ఆలకించి సహాయం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి? వారి మనసులో ఏముంది? ధర్మ విధులు ఉన్నాయి, వాక్యం ఉంది. వారి హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉన్నది.
ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులేందుకే మనసా. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులేందుకే మనసా. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, వేళ్లకు కొదువలిది. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, వేళ్లకు కొదువలిది. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులేందుకే మనసా. ఇప్పుడు పాడాం కదా, ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకే మనసా అని పాడావు. అక్షరం రూపంలో పాడిన వాళ్ళకి ఈ పాట పాడినా ఆ దిగులు వదలదు, వస్తానే ఉంటుంది. అందుకనే అది చంపిద్ది. ఆత్మలో పాడిన వారికి ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులేందుకే మనసా. ఆత్మలో పాడావు కాబట్టి ఆ నీ మనస్సును బట్టిన దిగులంతా రాలిపోతుంది, ఊడిపోతుంది, వదిలిపోతుంది. అక్షరానికి ఆత్మకి అంత తేడా ఉంది. ఇప్పుడు అక్షరం ప్రకారము కాకుండా ఆత్మరూపంలో పాడుతూ, ఆత్మరూపంలో రాస్తూ, ఆత్మరూపంలో దేవుని ఆరాధన చేస్తున్న వాళ్ళ మధ్యలో అంటున్నాడు ప్రభు, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఆమేన్. పిల్లరా, అలాగు ప్రభు తన సంఘములో సంచరించాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే నేను వారికి నిబంధన చేయబోచున్నాను. నేను వారితో నిబంధన చేస్తా ఉన్నాను. సోదరుడా, దేవునితో నిబంధన కలిగిన వారంగా మనం ఉన్నామయ్యా. నువ్వేదో ఊరకనే రాలేదు ఇక్కడికి, ఆయనతో నిబంధన కలిగి మనం వచ్చాము. ఈ నిబంధన కలిగిన మనుషుల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? చివరిగా ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి చదువుదాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినము వరకు రూఢిగా నమ్ముచున్నాను. దీనిని కొనసాగిస్తూ ఉంటాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు తన ఆత్మను నీలో కొనసాగిస్తూ ఉంటాడు. దేవుని కార్యాలు నీలో జరుగుతూనే ఉంటాయి. నీవు ప్రార్థన చేసినప్పుడు అలా ఆయన వింటూనే ఉంటాడు. ఆయన నువ్వు ఏ సమయంలో అడిగితే ఆ సమయంలో సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. దీనిని తన సంఘములో దేవుడు తన పనిని కొనసాగిస్తూ ఉంటాడు. అదండి ఆత్మతో నింపబడటం అంటే. ఆత్మతో నింపబడాలి. ప్రియులారా, కొన్ని త్రాగితే నీ ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. మజ్జిగ తాగినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, కొబ్బరి నీళ్ళు త్రాగితే ఇంకొక ఫీలింగ్, అదే కోకోకోలా త్రాగితే ఇంకొక ఫీలింగ్. మనం త్రాగేదాన్ని బట్టి మన ఫీలింగ్స్ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మను నువ్వు జుర్రుకుంటా ఉంటే,
పరిశుద్ధాత్మను నీవు లోపలికి తీసుకుంటా ఉంటే, ఆ ఆత్మను ఆత్మ రూపంలో తీసుకుంటా ఉంటే నీ టోటల్ లైఫే మారిపోతుంది. అందుకనే పౌలు శీలలు చెరసాలలో పాటలు పాడటానికి అదే కారణం. పేతురు చెరసాలలో అర్ధరాత్రి దేవుని స్తుతించడానికి అదే కారణం. అగ్నిగుండములో షడ్రకు మేషకులు అబేద్నెగోలు దేవునిని ఆరాధించడానికి దూతలతో కలిసి ఆరాధన చేయడానికి అదే కారణం. సింహపు బోనులో దేవునిని ఆరాధన చేయడానికి, దానియేలు ఆరాధన చేయడానికి అదే కారణం. ఆత్మచేత నింపబడిన ప్రజలు వీరు. సోదరుడా సోదరి, ఈ దేవుని ఆత్మను మనలో ప్రతి ఒక్కరిలో పంపించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. నీవు లోబడతావా? ఆయనతో నిబంధన చేస్తావా? ప్రభా, నేను ఇంతకుముందు చేసిన నిబంధన బ్రేక్ అయిపోయిందయ్యా, పగలగొట్టుకున్నానయ్యా, మరలా క్రొత్త నిబంధన నీతో చేస్తున్నాను, నా జీవితం అంతా నీ కొరకు సాక్షిగా ఉంటానని ఒక నూతన నిబంధన, ఒక క్రొత్త నిబంధన, దేవునితో దగ్గరయ్యే నిబంధన నువ్వు చేస్తావా? అలాగ నువ్వు చేసినప్పుడు నీ మనస్సులో ఆయన ధర్మ విధులు రాస్తాడు, నీ హృదయములో ఆయన వాక్యాన్ని రాస్తాడు. నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఎలాంటి అద్భుతం అండి ఇది! ఎలాంటి ఆశ్చర్యకార్యం ప్రియులరా! మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం తగ్గించుకొని, దేవుని ఆత్మ మనతో ఉండి మనల్ని బలపరచాలని, ప్రభువా మీరు ఒక నిబంధన మాతో చేస్తా ఉన్నారు, ఈ నిబంధనను మేము గైకొనాలి ప్రభువా, ఈ నిబంధనను మేము ఎల్లకాలము గైకొనాలి ప్రభువా. అందుకనే ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ నేను ఒక నూతన నిబంధన చేయుచున్నాను అని చెప్పుచున్నారు కదా. ఈ నిబంధన మాకు చేయుచున్న దేవుడు, అది ఎల్లప్పుడూ కొనసాగిస్తాను అని కూడా మీరు అంటున్నారు కదా ప్రభువా. సోదరుడా సహోదరి, అక్షరం రూపంలో దేవుని వాక్యాన్ని నువ్వు చదవద్దు, అక్షరం రూపంలో దేవుడిని అర్థం చేసుకోవద్దు. అలాగ అర్థం చేసుకుంటే ఎంతకాలం ఉండి అంతే ఉంటావు. నువ్వు ఆత్మ రూపంలోనికి రావాలి, వాక్యంలో ఉన్న ఆత్మను నువ్వు రిసీవ్ చేసుకోవాలి, నువ్వు స్వీకరించాలి. ఆత్మ రూపంలో నువ్వు లోపలికి అన్వయించుకుంటే గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవునితో నిబంధన చేస్తున్నావా? ఒకవేళ నిబంధన చేసి మితిమీరిపోయేవేమో, ఉల్లంఘించేవేమో. దేవునితో నిబంధన చేసి ఉల్లంఘించటము అది చాలా ప్రమాదం అని నీకు తెలీదా? అయ్యో, మీతో చెప్పిన మాట నేను నెరవేర్చుకుంటానయ్యా, మీతో చెప్పిన నిబంధన నేను మేరనయ్యా, జాగ్రత్తగా చేస్తానయ్యా అని నువ్వు దేవునితో చెబుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. రాజుల రాజా మీకు వందనాలు, ప్రభులు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని వాక్యాన్ని అక్షరం రూపములో తెలుసుకున్నందువలన పెద్ద ప్రయోజనం లేదయా, ఆత్మ రూపములో తెలుసుకోవాలి. వాక్యములో ఉన్న శక్తిని మేము గ్రహించుకోవాలి. సహాయం చేయండి. మీ సన్నిధిని మీ ఆత్మ తాకుదల దయచేయండి. మాలో ప్రతి ఒక్కరము ఆత్మను కలిగి జీవించు వారేముగా చేయండి. మా హృదయములోను మా మనస్సులోను దేవుని వాక్యము రాయబడి ఉండాలి ప్రభువా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించండి. మేము సిద్ధపడుతున్నాం ప్రభువా. అపోస్తుల దినముల్లో ఉన్న కార్యములు మీరు జరిగించండి.
మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనిచ్చితివి. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. మా హృదయ దీపము నీవు, మాధురక్షక నా ప్రార్థన. మా హృదయ దీపము నీవు, మాధురక్షక నా ప్రార్థన. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదను. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. శీఘ్రముగా చేర్చెదవు, సీయోనులో నిన్ను కీర్తించెదను. శీఘ్రముగా చేర్చెదవు, సీయోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా